25,000 ఏ ఫోన్ కొనాలి? ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. రీసెంట్గా నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఫోన్స్తో పాటు అడుగుతున్నారు. 25,000 రూపాయల లోపు నేను ఐక్యూ G9S Pro తీసుకోవాలా, మోటరోలా H50 Fusion తీసుకోవాలా, లేకపోతే రెడ్మీ Note 14 Pro తీసుకోవాలా, ఇట్లా ఈ ఫోన్స్ అడుగుతున్నారు. నేనైతే ఇవేం తీసుకోవద్దని చెప్పాను, ఎందుకంటే అవి మీకు నార్మల్గా లాంచ్ అయినప్పుడు 25,000 రూపాయల లోపు ఫోన్స్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మీకు 30,000 రూపాయల్లో లాంచ్ అయిన ఫోన్స్ మీకు 25,000 రూపాయల లోపే వస్తున్నాయి. సో బెటర్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్స్ తీసుకోండి, ఆ ఫోన్స్ని పక్క పడేసి. ఏ ఫోన్స్ ఉన్నాయి మనకి 25,000 రూపాయల లోపు మంచి ఫోన్స్? ఫస్ట్ ఆల్రౌండ్ విషయానికి వస్తాం. అంటే మీరు ఈ ఫోన్స్ తీసుకుంటే అన్ని చేయొచ్చు. లైక్ మీరు కొద్దిగా క్యాజువల్గా గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. కెమెరాస్ కూడా మీకు పర్లేదు డీసెంట్గా ఉంటాయి, అండ్ బ్యాటరీ బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డిస్ప్లేస్ కూడా బాగుంటాయి. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ న్యాయం చేయగలిగిన ఫోన్స్ అయితే మాత్రం రెండే ఉన్నాయి 25,000 రూపాయల దగ్గర. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus Nord 4, అండ్ ఇంకొకటి సేమ్ దీని కాంపిటీటర్, సేమ్ దీని హార్డ్వేర్తోనే వస్తుంది, Realme GT60. Realme GT60 26,000 రూపాయలకు వస్తుంది. దీనికంటే 1,000 రూపాయల ప్రైస్ అయితే ఎక్కువ. రెండిట్లో మీకు హార్డ్వేర్ సేమ్ ఉంటుంది. రెండిట్లో మీకు Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్స్ ఉంటాయి. 8GB RAM 256GB మోడల్స్ వస్తున్నాయి మీకు ఆ ప్రైస్ కి. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ కి మీకు 8GB RAM 256GB మోడల్స్ వస్తాయి. అవి కూడా LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ తో అయితే వస్తున్నాయి. ఫాస్ట్ RAM ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తున్నాయి. రెండిట్లో హార్డ్వేర్ సేమే, చేంజెస్ ఏమున్నాయి మరి అంటే, చేంజెస్ విషయానికి వస్తే మీకు OnePlus లో వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మొత్తం మీకు మెటల్ బాడీతో వస్తుంది. చూడడానికి మీరు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది ఫోన్. అది మీకు GT60 వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మీకు అంత ప్రీమియం ఫీల్ అవుతుంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ OnePlus లో మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. Realme GT60 లో మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. OnePlus లో మీకు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి Realme GT60 లో మీకు డిస్ప్లే LTPO ప్యానల్. ఇది మీకు రెండు 1.5K AMOLED డిస్ప్లేసే, కాకపోతే అది LTPO ప్యానల్ బెటర్ ప్యానల్ తో వస్తుంది. అంతేకాదు డిస్ప్లే మీకు Dolby Vision సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇవి దానిలో మేజర్ అడ్వాంటేజెస్ GT60 లో. దీనిలో వచ్చేసరికి మీకు బిల్డ్ క్వాలిటీ అండ్ బ్రాండ్ వాల్యూ, OnePlus మీకు కొద్దిగా బెటర్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ యూజర్ ఎక్స్పీరియన్స్ దీనిలో మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇవి దీనికి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఇంకా రెండిట్లో మీకు ఇంచుమించు మొత్తం సేమే ఉంటాయి, ఏం పెద్దగా తేడా అయితే ఏమి ఉండదు. సో మీ ఇష్టం, మీరు ఇంట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీకు ఫీచర్స్ కావాలి అంటే మీరు GT60కి వెళ్ళొచ్చు. లేదు మాకు బెటర్ బ్రాండ్ వాల్యూ, మంచి ప్రీమియం ఫీలింగ్ ఉండాలి అంటే మాత్రం అప్పుడు మీరు OnePlus Nord 4కి వెళ్ళొచ్చు. ఈ రెండు మీకు ప్రెజెంట్ 25,000 రూపాయల్లో మీరు పెట్టిన డబ్బులకి వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రం ఈ రెండు ఫోన్స్ బెస్ట్ అనిపించింది నాకు. లేదు కొంతమంది కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి నాకు కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ, లేకపోతే పర్ఫార్మెన్స్ గేమ్స్ అని ఎక్కువ ఆడతా, గేమ్స్ నాకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నారు అనుకోండి, వాటి కేటగిరీ కిందకు వద్దాం. ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడదాం. మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, పర్ఫార్మెన్స్ నాకు అవసరం లేదు, గేమ్స్ అసలు ఆడను, నేను కెమెరానే ఎక్కువ యూస్ చేస్తానంటే మాత్రం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది Realme 13 Pro Plus. ఇది 30,000 దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు 25,000 రూపాయలకు వస్తుంది. ఇది కూడా 8GB RAM 256GB మోడల్. దీనిలో కెమెరాస్ బాగుంటాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా LYT సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఇంకో కెమెరా మీకు పెరిస్కోపిక్ లెన్స్ 50 మెగాపిక్సెల్ కెమెరా 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. ఇది కూడా LYT సెన్సార్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో కెమెరాస్ మీకు మంచి సెన్సార్స్ అండ్ కెమెరా ఎక్స్పీరియన్స్ మీకు దీనిలో బెటర్ అయితే ఉంటుంది. దీనిలో మీరు గేమ్స్ ఎక్కువ ఆడలేరు, గేమ్స్ పర్ఫార్మెన్స్ అయితే వదిలేసుకోవాలి. మీరు కెమెరా కావాలంటే పర్ఫార్మెన్స్ వదిలేసుకోవాలి, పర్ఫార్మెన్స్ కావాలంటే కెమెరా వదిలేసుకోవాలి, అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. సో అన్ని కలిపి రావాలంటే కొద్దిగా కష్టం. సో అన్ని కలిపి కొద్దిగా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలని చెప్పే కదా, Nord 4 కానీ GT60 కానీ ఉండట్లేదని మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు Realme ఇష్టం లేదు, ఇంకొకటి ఏదైనా ఉందా కెమెరా పరంగా కొద్దిగా నాకు బడ్జెట్లో 20 నుంచి 25,000 మధ్యలో అంటే మాత్రం ఇంకొక ఫోన్ కూడా ఉంది మోటరోలా నుంచి. మోటరోలా H50 కూడా వస్తుంది మీకు. మోటరోలా H50 మీకు బ్యాక్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. దీనిలో మీరు ఆప్టికల్ పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు. అండ్ ఇంకొకటి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. దీనిలో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. దీనిలో కూడా మీకు కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుండదు, కెమెరా అయితే మీకు బాగానే ఉంటుంది. అండ్ దీనిలో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్మీలో లేనివి దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ దీనిలో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో స్ట్రాంగ్ ఉంటుంది బాడీ, కింద పడిన డ్రాప్స్ కొంచెం అయితే సర్వైవ్ అవ్వగలదు ఇది. దీనిలో డిస్ప్లే మీకు 1.5K AMOLED స్క్రీన్. Realme 13 Pro Plus మీకు ఫుల్ HD డిస్ప్లే వస్తుంది. ఇవన్నీ దీనికి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఒక మీకు Realme వద్దు అనుకుంటే, సో మీకు కొంచెం బెటర్ ఫీచర్స్ కావాలనుకుంటే, కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మోటరోలా H50 కూడా బెటర్ ఆప్షన్. ఇది 23,000కే వస్తుంది, దానికంటే 2,000 రూపాయలు తక్కువకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఆ ప్రైస్ లో మీకు ఒకటే బ్రాండ్ ఎక్కువ ఫోన్స్ తీసుకొచ్చింది మాత్రం పోకో అని చెప్పొచ్చు. పోకో మీకు పర్ఫార్మెన్స్ ఫోన్స్ అక్కడైతే ఉన్నాయి. పోకో F6 మీకు 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 22,000 రూపాయలు 23,000 రూపాయలు అయితే మాత్రం పోకో F6 మీకు 8s Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ ఒక్కటే మీకు ఆ ప్రైస్కి వచ్చింది. మీకు వేరే ఫోన్స్ అయితే ఏమీ లేవు. ర్యామ్ కూడా మీకు LPDDR5X, స్టోరేజ్ UFS 4.0తో వస్తున్నాయి. అన్నీ సేమ్, మూడిట్లో మీకు సేమ్ ఉంటాయి. పోకో X7 Pro అయినా, X6 Pro అయినా,
F6 అయినా సేమ్ ర్యామ్ సేమ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. దీనిలో బెటర్ ప్రాసెసర్ ఉంది 8H Gen 3 మీకు చాలా మంచి ప్రాసెసర్. అండ్ దీనిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే పోకో ఫోన్స్ లో 12-bit ప్యానల్స్ వస్తాయి. డిస్ప్లేస్ చాలా బాగుంటాయి, అన్ని మీకు 1.5K AMOLED స్క్రీన్స్. డిస్ప్లేస్ మీకు ఇక్కడ ఉన్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే వీటిలో మీకు చాలా బాగుంటాయి, అదొక అడ్వాంటేజ్. సో కెమెరాస్ తగ్గుతాయి, కెమెరాస్ అంత బాగుండవు, పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటాయి. సో ఒకవేళ మీరు 20,000-25,000 మధ్యలో కొద్దిగా పర్ఫార్మెన్స్ ఫోన్ చూస్తుంటే మాత్రం పోకో F6 ఉంది 22,000-23,000 దగ్గర. లేదు బడ్జెట్ ఇంకా తక్కువ ఉంటే 19,000 దగ్గర మీకు పోకో X6 Pro ఉంది. పోకో X7 Pro కూడా రీసెంట్ గా వచ్చింది. అది ఇంకా మీకు 6550 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇది మీకు రీసెంట్ గా లాంచ్ అయింది, అప్డేట్స్ ఇంకా రాలేదు, ఆప్టిమైజేషన్ కూడా ఇంకా లేదు. ఈవెన్ 60 FPS లో ఇంకా గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఇది క్యాపబిలిటీ ఉంది, ఇంకా 90 FPS 120 FPS గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. ప్రజెంట్ అయితే మాత్రం 60 వరకే ఉంది. ఇవన్నీ మీకు 90 FPS దాకా ఉన్నాయి. 90 FPS వరకు మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ ఫోన్ అయితే నేను చూస్తూనే ఉంటాను, అప్డేట్స్ కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇది ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ అయిన తర్వాత దీని సపరేట్ చాలా మంది రివ్యూ కూడా అవుతున్నారు పోకో X7 Proది. దీని రివ్యూ ఇప్పుడు చేసుకోవడం వేస్ట్, కొద్దిగా బెటర్గా ఆప్టిమైజేషన్ అయిన తర్వాత అప్పుడు నేను డీటెయిల్గా మీకు దీన్ని రివ్యూ అయితే చేస్తాను. సో ఇది మీకు నెక్స్ట్ సేల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ దసరా సేల్స్ అప్పుడు ఇది మీకు తక్కువ రేట్కి రావచ్చు అండ్ బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఇది మనకి కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ, దీనిలో 6550 mAh బ్యాటరీ ఉంటుంది. సో అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రెండు ఫోన్స్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఒక మీరు గేమ్స్ ఆడాలనుకుంటే పోకో F6 కానివ్వండి, పోకో X6 Pro రెండిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు, ఇది తక్కువకి వస్తుంది. ఇంకా అండ్ కొంతమంది నథింగ్ ఫోన్ 2A గురించి అడుగుతుంటారు. నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఇవి మీకు ఆ ప్రైస్కి ఆ ప్రాసెసర్ వర్త్ కాదు, 22,000 అట్లా వస్తుంది. ఇది మీకు 7350 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్ అండ్ LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్ మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి అక్కడ. అండ్ కెమెరా విషయానికి వచ్చినా కానీ కెమెరాస్ మీకు 50 MP మెయిన్, 50 MP వైడ్, 50 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కాకపోతే మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు, పోర్ట్రేట్ షాట్ ఇట్లాంటివి మీరు తీయలేరు ఆప్టికల్లో. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే మీడియాటెక్ ప్రాసెసర్ వీళ్ళు ఆప్టిమైజేషన్ కూడా కరెక్ట్ ఉండదు, ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా నాకు అంత నచ్చదు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3A సిరీస్ ఉన్నాయి, నథింగ్ ఫోన్ 3A క్వాల్కామ్కి వెళ్తున్నారు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తీసుకొని వస్తున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ మేబీ కెమెరాస్ ఇంకా బెటర్ ఉండొచ్చు. నాకు నథింగ్ ఫోన్ 1, 2 కెమెరాస్ చాలా బాగా నచ్చినాయి. ఈ A సిరీస్ ఇవన్నీ ఉన్నాయి మీడియాటెక్ ప్రాసెసర్కి వచ్చిన దగ్గర నుంచి ఆటోమేషన్ అయితే అంత బాగాలేదు, ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా అంత బాగాలేదు. చూద్దాం. ప్రెజెంట్ అయితే మాత్రం ఇదైతే అంత వర్క్ అయితే కాదు. నేను G9S Pro కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ మనకున్న ఆప్షన్స్ చూసుకుంటే G9S Pro కూడా మంచి ఫోన్ ఇది. కాబట్టి ప్రజెంట్ మీకున్న ఆప్షన్స్ చూసుకుంటే మాత్రం Note 4, Realme GT60 వీటితో కంపేర్ చేస్తే మాత్రం ఇవి అంత వర్త్ అయితే మీకు అనిపించవు, ఇటు హార్డ్వేర్ కానీ ఇవి పెట్టే డబ్బులకి నేను చెప్పేది. సో ఇంకా మీ ఇష్టం, డబ్బులు మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇది కూడా అడుగుతారు Redmi Note 14. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న ఆప్షన్స్తో కంపేర్ చేసి ఇవంతా వర్త్ అయితే అనిపించలేదు, అందుకే నేను వీటిని రికమెండ్ చేయట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరిలో నేను చూసిన దాని ప్రకారం ఇవి నాకు బాగా అనిపించిన ఫోన్స్ అయితే. వీడియో మీకు హెల్ప్ అయిందంటే మాత్రం లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ for watching. Bye bye.